కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. సింధు వాళ్ళ నాన్న సూర్యప్రకాష్ నుండి వాళ్ళ చెల్లెలు అంబికని లాక్కున్నాను. నా కొడుకును అడ్డు పెట్టుకుని సింధుని నా కోడలుగా చేసుకుని ఆస్తి మొత్తాన్ని లాక్కుని అనుభవిద్దామనుకునే టైంకి సింధు అడ్డుపడి నా ఆశలన్నీ అధపాతాళానికి తొక్కేసింది. ఎవడైనా ఏమనుకుంటాడు? వాడు అనుభవించే ఆస్తి వాడి కొడుకు అనుభవించాలి, లేదా వాడి మనవడికైనా దక్కాలి అని కోరుకుంటాడు. నేను అదే కోరుకున్నాను. కానీ ఆ సింధు నా కొడుకుని లేకుండా చేసింది. నాకు వారసత్వం లేకుండా చేసింది. అందుకే దాని జీవితంలో ఉన్న మనుషుల్ని, ఆస్తుల్ని, ఆనందాన్ని, సంతోషాన్ని అన్నింటినీ నాశనం చేయాలి. ప్రస్తుతం నాకున్న లైఫ్ గోల్ ఇదే. అవును మావయ్య, ఆ సింధుని, ఆ కుటుంబాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. టిబ్బో ఫైర్ యాక్సిడెంట్లో నా తల్లిదండ్రులు కాలి బూడిదైపోయారు. నా తల్లిదండ్రుల చావుకి ఆ దమయంతి, చంద్రశేఖరే కారణమయ్యారు. చిన్న పిల్లనైనా నన్ను పట్టించుకోకుండా అనాథలా వదిలేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టను మావయ్య. వాళ్ళ మీద పగ తీర్చుకుని తీరాలి మావయ్య. నేను అనుభవించిన దానికన్నా 1000 రెట్ల నరకం వాళ్ళు అనుభవించాలి. కుటుంబం అంతా ప్రతి క్షణం చేస్తూ బతకాలి. ఇదే ఈ ఆవేశమే మధు నాకు కావాలి. వాళ్ళ అంతం దగ్గర పడింది అనడానికి ప్రారంభమైన మన కలయికే చక్కటి ఉదాహరణ. మావయ్య, మీరు నాకు తోడుగా ఉంటే ఆ కుటుంబం మొత్తాన్ని నా కాళ్ళ కింద తొక్కి పెడతాను. చూస్తూ ఉండండి. శభాష్ మధు, నీ నుంచి నేను కోరుకుంటోంది ఇదే. వెళ్దాం పదండి. అమ్మా సింధు, అమ్మా సింధు, ఏంటమ్మా న్యూస్లో ఏదేదో చెప్తున్నారు? మన కంపెనీ గోడౌన్లో డబ్బులు లేవంట కదా? అవును మావయ్య. డబ్బక్కడ లేదంటే మరి ఇంకెక్కడున్నట్టమ్మా? ఎన్ని రోజులు ఆ మధు జనాల దగ్గర కొట్టేసి దాచిపెట్టిన డబ్బు బయటికి తీయాలనే కదా నువ్వు నీ భర్తకి నిజం చెప్పకుండా దూరంగా ఉంటూ వస్తున్నావు. మనశ్శాంతి లేకుండా బ్రతికేవు కదమ్మా. ఇప్పుడు ఆ మధు ఆ డబ్బు ఎక్కడికి మార్చేసిందో ఏంటో అసలు. మనం ఒకటనుకుంటే ఇంకోటి జరుగుతుందేంటమ్మా? ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడుందో తెలుసుకోవటం ఎలా? ఆ డబ్బు దొరికితే నువ్వు యష్ కలిసిపోతారు. ఇంకా మన కుటుంబం అంతా హ్యాపీగా ఉండొచ్చు. ఆ మధు పీడ ఇంకా మనకి విరగడైపోతుందని ఎంతో ఆశపడ్డానమ్మా. కానీ ఇలా జరిగిందేంటి? ఇంకెన్నాళ్ళని మనం ఆ మధుని భరించాలి? అత్తయ్య, మావయ్య, మీరు బాధపడకండి. నువ్వు యష్ ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఇలా దూరంగా ఉంటుంటే మాకు బాధ కాక ఇంకేముంటుంది అసలు? ఆ డబ్బు ఎక్కడికి పోలేదు, నా దగ్గరే ఉంది. ఏంటమ్మా నువ్వు అనేది? ఆ డబ్బు నీ దగ్గర ఉండడం ఏంటి? ఆ గోడం నుంచి ఆ డబ్బు నేనే తీశాను మావయ్య. ఆ డబ్బు నువ్వు తీసావా? నిజంగానా? అవునత్తయ్య.
దాచిపెట్టిన డబ్బు దగ్గరికి మధు ఏదో ఒక రోజు వెళ్ళి చూస్తుందని నాకు బాగా తెలుసు. అందుకే ప్రతిరోజు ప్రతి క్షణం మధు కదలికల్ని గమనిస్తూనే ఉన్నాను. ఒకరోజు మధు ఇంట్లో నుంచి కంగారుగా వెళ్ళడం చూసి నేను ఫాలో అయ్యాను అత్తయ్య. రావటానికి కొంచెం టైం పడుతుంది. ఈ టైంలో ఎక్కడికి మధు? నేను దాచిపెట్టిన డబ్బుని ఒకసారి చెక్ చేసుకొని వస్తాను. ఈ టైంలో మధు ఎక్కడికి వెళ్తుంది? మధు ఈ టైంలో గోడంలోకి వెళ్తుందంటే ఖచ్చితంగా డబ్బు ఇక్కడే ఉండుంటుంది. ఎంత మంచి పని చేసావమ్మా, నా బంగారం నువ్వు. అమ్మా సింధు, నువ్వు చేసిన పని వల్ల ఆ మధు ఆట కట్టించడమే కాదు, మన ఇంటి పరువు, యష్ కంపెనీ పరువును కూడా నువ్వు కాపాడేవమ్మా. అమ్మయ్యా, ముందైతే ఓ పెద్ద గండం గట్టెక్కేశామమ్మా. మరిప్పుడు ఆ డబ్బుని ఏం చేస్తావు సింధు? ఫ్లాట్స్ కోసం ఎవరెవరు ఎంత కట్టారో తెలుసుకుని ఆ డబ్బు వాళ్ళకి పంచేస్తానత్తయ్య. అమ్మా సింధు, ఆ డబ్బు సేఫ్గానే దాచావమ్మా? అసలే ఆ మధుకి పాడు తెలివితేటలు ఎక్కువ. మీ అత్తలాంటి దాన్ని మోసం చేసి కోడలిగా మన ఇంట్లో స్థానం సంపాదించింది. అలాంటి దానికి నువ్వు దాచిన డబ్బు ఎక్కడ పెట్టావో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదమ్మా. ఆ మధు తలకిందులుగా తపస్సు చేసినా ఆ డబ్బు ఎక్కడ పెట్టానో తను తెలుసుకోలేదు మావయ్య. ఇంతకీ ఆ డబ్బు ఎక్కడ దాచిపెట్టావమ్మా? మధు తేజ ఇంట్లోనే ఉన్నారా అత్తయ్య? మనం తప్ప ఇంట్లో ఎవ్వరూ లేరమ్మా. సరే పదండి, ఆ డబ్బు ఎక్కడుందో చూపిస్తాను. పదండి అత్తయ్య.